ఫిఫ్త్ గేర్లో పెట్టిండు బ్రో. లిటరల్లీ ఫిఫ్త్ గేర్లో ఎక్కడ ఎక్కుతుంది బ్రో? ఏం మనిషి బ్రో ఇతను. ఏ ఎంత ఫిఫ్త్ గేర్లో పెడితే ఈ అప్ప ఎక్కడ ఎక్కుతుంది? नहीं मैं बोल रहा हूँ टीएन नगर चलते हैं क्या? साला वो सिद्धार्थ में तुम जाके हाँ ठीक है. भाई साहब రోడ్డు మాత్రం మామూలుగా లేదు. ఓహో భయ్యా అటు చూడండి ఫ్రంట్ ఎట్లుందో. ఇప్పుడు దీన్ని ఎక్కియాలా? అయ్యో కానీ బాగా ఎక్కింది బండి. సో బ్యూటిఫుల్, సింపుల్గా ఎక్కేసిన. బాగుంది రోడ్డు కూడా మామూలుగా లేదు. ఇది వచ్చేసి నర్మదా రివర్ది ఒక చిన్న ట్రిబ్యూటరీ టైపు కనెక్షన్ వాటర్స్ అన్నమాట. वही वही बाप रे बाप. ఇప్పుడు చూడండి నేను ఫస్ట్ గేర్లో ఉన్నా, బ్రేక్ వేయట్లే, లైట్గా తీసుకెళ్తున్నా. బండి కూడా స్కిడ్ అవ్వకూడని. అసలు మామూలుగా లేదు. ఎస్డి రోడ్స్టర్ కెన్ గో ఆన్ ఆఫ్ రోడ్ ఆల్సో. అది మామూలుగా లేదు కదా అసలు రోడ్డు. ఏంటంటే ఇప్పుడు మనం నర్మదా రివర్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ ఫ్రెష్ వాటర్ ఉంటాయి. నర్మదా చూపిస్తాం మీకు. అక్కడ టెంపుల్ కూడా ఉంది, హనుమాన్ టెంపుల్ అనుకుంటా. లాస్ట్ టైం వచ్చినప్పుడు వెళ్ళినాము. అప్పుడు నేను కార్లో వచ్చినా కాబట్టి మనోడి బైక్ మీద వెళ్ళినాము. అది చూడండి వాటర్, బ్యూటిఫుల్ వాటర్. dude. हाँ ऐसा लगा तो रिकॉर्डिंग मोड पे लाल के. ఆఫ్రోడ్ మామూలుగా లేదు. దీని సస్పెన్షన్ కూడా బాగుంది చెప్పాలంటే. సో ఇంకా ముందుంది ఘోరమైన ఆఫ్ రోడ్. అది డిఫరెంట్ ఉంటుంది. 350cc లెక్క నడపట్లే నేను, RX 100 నడుపుతున్నట్టుంది. కానీ బండి ఉంచితే చాలా వెయిట్. బండి నడిపిస్తూ ఉంటే చాలా లగ్జరీ ఉంటుంది. కానీ డూడ్ బ్రో ఇదైతే నెక్స్ట్ లెవెల్ బ్రో. వారేది బండి గుంజుతుంది ఇట్లా. టర్రని ఏంది ఇప్పుడు? ఇది వాటరా? వారని ఇది ఇప్పుడు దాటాలా? ఇది ఇప్పుడు దాటలేమనుకుంటా. ఊరిని అటు నుంచి బైక్ వాళ్ళు కూడా వస్తున్నారు. ఓరే अभी जाना मुश्किल है डूड.
చూడు మన వాళ్ళు వస్తున్నారు. हाँ कैसा नहीं जा सकते डूड, नहीं जा सकता క్యూ మనోడు బైక్ నడుపుతా అన్నాడు, ఆఫ్ రోడ్లో ఎట్లుంది ఎక్స్పీరియన్స్ అని చేద్దామని. నేనేమో మనోడు బైక్ తీసుకున్నాను. బట్ బిస్కెట్ అయింది ఏంటంటే మొత్తం నర్మదాకి వెళ్ళలేము, ఎందుకంటే హ్యూజ్ వాటర్ ఫ్లో ఉంది. దానివల్ల మళ్ళీ రిటర్న్ అయిపోవాల్సి వస్తుంది. బట్ ఓకే, సమ్వాట్ ఏదో ఆఫ్ రోడ్లో వెళ్ళినా అనే ఫీల్ ఉంది. చాలు, అసలు మామూలుగా లేదు రోడ్డు. సో వి మిస్, బట్ నో ప్రాబ్లం. ఎందుకంటే చూసినాం, చాలా ఎంజాయ్ చేసినాం. ఇంకేంది, ఆసక్తి ఉండాలి. సో ఇక మన ట్రిప్ అయిపోయింది కాబట్టి రేపు మార్నింగ్ బయలుదేరిపోతాం బ్యాక్ టు హైదరాబాద్. మోస్ట్లీ 750 కిలోమీటర్స్ ఉంది మాకు. అయితే ఒక ఆల్ట్ తీసుకుంటాం నైట్ కల్లా, లేదంటే వెళ్ళిపోతాం. ఓహో, ఇప్పుడు ఆప్ ఎక్కియాలా? మనవాడు ఎక్కిస్తాడా? ఎక్కిస్తేనే బాగుంటుంది. ఏమయ్యా, ఫస్ట్ గేరే डूड, मैं निकालता हूँ, रुको. तुम्हारी गाड़ी है वो तो मैं थक जाता हूँ. हाँ हाँ देखो ये वही वही ये गाड़ी जो है ना 5th గేర్లో పెట్టిండు బ్రో, లిటరలీ. हाँ 5th గేర్లో ఎక్కడ ఎక్కుతుంది బ్రో? ఏం మనిషి బ్రో ఇతను. ఏందో ఫిఫ్త్ గేర్లో పెడితే ఈ అప్ప ఎక్కడ ఎక్కుతుంది? ఇందాకటి నుంచి 5th గేర్లోనే నడిపించినట్టున్నాడేమో. ఏందో ఏమో అర్థమే కాదు. మనం అనుకుంటాం జర్నీకి డెస్టినేషన్ ఇంపార్టెంట్ అని, కానీ కొన్నిసార్లు రాంగ్ టర్నే బెస్ట్ మెమరీ అవుతుంది. ఇది ఒక్క డౌన్ 1st గేర్లో వేసి ఇంజన్ బ్రేకింగ్తో దింపేద్దాం బండిని. చూడండి, అసలు ఫ్రంట్ బ్రేకే పట్టుకోవట్లేదు. అట్లా 1st గేర్లో స్లోగా తీసుకుంటూ దింపితే అయిపోతుంది. మొత్తం జంగల్లోకి తీసుకెళ్తున్నాడుగా. సనావత్ బాయ్ పుష్పేంద్ర పటేల్, మనోడు పేరు పుష్పేంద్ర పటేల్, కానీ మేము పీ పెయిన్ అని పిలుస్తాం. ఎందుకంటే మనోడు మాట్లాడుతూనే ఉంటాడు, అందుకని పీ పెయిన్ అని చెప్పి పేరు పెట్టి బాంబేలో. మంచోడు, క్యారెక్టర్ వైజ్ బాగుంది. మొత్తం ఇటు అటు చెట్లు, మధ్యలో రోడ్డు చిన్నది, ఏదో ఊరికి రోడ్ అనుకుంటా. ఇది మనం కంట్రోల్లో ఉన్నాం అనుకుంటాం,
బట్ లైఫ్ రిమోట్ ఇంకొకరి దగ్గర ఉంటుంది. సీన్ సింపుల్గా స్టార్ట్ అవుతుంది, బట్ క్లైమాక్స్ ఫుల్లీ అన్ఎక్స్పెక్టెడ్. మొత్తం పల్లెటూరులో చిన్న చిన్న ఊర్లు ఎట్లుంటారో. 6 అయితే ఇక వీళ్ళకి నైట్ అయిపోయినట్టే. హైదరాబాద్లో 24 గంటలు పడుకోరు, అదే ఇక్కడ 6 అయితే కథాం నిశ్శబ్దం అన్నట్టే ఉంటుంది. పొలాల మధ్యలోకి వెళ్ళి తీసుకెళ్తున్నాడు. అసలు అంటే కూడా అక్కడ డేర్గా పొలం మధ్యలో ఉంది, ఎట్లున్నదో తెలియదు కానీ పొరడు హాయి చెప్తున్నాడు. విలేజ్ వచ్చింది, ఊరు పేరుందో కూడా లేదో తెలియదు, అట్లుంది. జస్ట్ 4-5 ఇల్లులు అంతే. అది పొలాలు ఓనర్స్ ఉంటారు, అక్కడే ఊరు కింద మార్చేసుకుని ఉండొచ్చు. ఇటు పొలాలు ఇటు పొలాలు. అసలు మా మధ్యలో అట్లా డేర్గా నించుని ఫోన్ మాట్లాడుతున్నాడు. పాములు ఇవి అవి వస్తాయన్న భయమే లేదు అసలు. బాగుంది మధ్యప్రదేశ్. సో మనం మధ్యప్రదేశ్ కూడా కవర్ చేసినాం 2 సార్లు, మహారాష్ట్ర కవర్ చేసినాం. నెక్స్ట్ ప్లాన్ చేయాలి గట్టిగా, డబ్బులు చూసుకొని. ఈసారి అయితే కోల్కతా, తారాపీఠ్, బైద్యనాథ్, కాశీ, హైదరాబాద్ అయితే ఇట్లా ప్లాన్ చేసుకుంటా. లేకపోతే గుజరాత్లో 2 జ్యోతిర్లింగాలు ఉన్నాయి నాకు, ఎందుకంటే 9 అయిపోయి. సో ఆ 2 అంటే అదే సోమనాథ్, నాగేశ్వర్. అట్లీస్ట్ ఈ రైడ్ అయినా ఏదో ఈ 2 రైడ్స్లో ఏదో ఒకటి పెద్ద రైడ్ ప్లాన్ చేసుకుంటాం మళ్ళీ. अच्छा ये रोड पूरा विलेजेस है क्या? विलेजेस है पूरा, बोल रहा हूँ पूरा खेत है. हाँ अच्छा लग रहा है. हाँ मस्त है. गाँव है हाँ और थोड़ा जंगली एरिया है पूरा, फॉरेस्ट एरिया. अच्छा अच्छा. लेपर्ड रहता है यहाँ पर, पता होता है. हाँ लेपर्ड आते हैं. लेपर्ड है, आते हैं. పొట్టకాయలు జాగ్రత్తగా పెట్టుకోవాలి, లెపర్డ్లు వస్తాయంట. ओमकारेश्वर. सब बनना हाँ हाँ हाँ. और थोड़े दिन हो तो ये सब भी होटल बन जाएगा. మొత్తం అంతా అడవే అంట. అడవిలో చిన్నూరు ఇక్కడ లెపర్డ్స్ వస్తాయంట, ఊర్లలోకి వచ్చేస్తాయంట నైట్ పూట. ఇక వాటి ఆకలేస్తే వచ్చేస్తాయి ఇంకా అవి. మనం అంటే ఎట్లా, మనం ఒక రోజైనా ఉంటామా? ఉండలేంగా. అవి 2-3 రోజులు తినకుండా ఉంటాయి, బాగా వెయిట్ చేసి మేటేస్తాయి. ఇంత చూస్తున్నారు జనాలు బండిని, నా కెమెరాని. हाँ वही वही उधर बहुत नर्मदा आइलैंड्स है ना, वो भी आइलैंड्स. हाँ बैक वाटर. हाँ हाँ. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి రోడ్డు. ఈడేంది కట్ట అడ్డంగా పట్టుకొని వస్తున్నాడు, స్ట్రైట్ చేసిండులే, పచాయించండి. లైఫ్ అంటే సింపుల్ అనుకున్నా, బట్ ట్విస్ట్లు ఎక్కువ, లాజిక్లు తక్కువ. గూగుల్ మ్యాప్స్ ఫాలో అయినా లైఫ్ మాత్రం ఓన్ రూట్లో తీసుకెళ్తోంది.
క్లబ్ సైలానీ ఐలాండ్ రిసార్ట్స్. అరే ఓయ్ ఓయ్ डूड तुम 5th गियर पे छोड़ दिया इसीलिए नहीं उठ रहा डूड. अच्छा मैं देखा इधर 5th गियर पे है. हाँ उतना अप चढ़ना बोले तो 1st गियर पे रहना. गियर नहीं मालूम था ना किधर से गियर शिफ्ट कर. हाँ इस टाइप से छोटे छोटे आइलैंड मतलब बना के रखे हैं गवर्नमेंट ने. हाँ गवर्नमेंट ने बहुत जगह उधर आगे भी एक आइलैंड है. वही वही सही है डूड. यहाँ से सैलानी आइलैंड के लिए गाड़ी बोट जाती है. ये लेक है नर्मदा वाटर का. बैक वाटर है. हाँ वो डैम जो है ना हाँ 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 उसका जो ऊपर का जो पानी है ना हाँ हाँ हाँ. स्टोर होता है अरे डैम के पीछे का है. अभी ये पूरा पूरा विलेजेस को बेचते. नहीं ये बिजली बनता है इससे. अच्छा సో ఇదేంటంటే గవర్నమెంట్ వాటర్ని సేవ్ చేస్తుంది ఎలక్ట్రిసిటీ నుంచి. నేను మీకు చూపించే చూసారా మార్నింగ్ బోట్ రైడ్లో అక్కడ మనకి డ్యామ్ ఉంది. ఆ డ్యామ్ క్లోజ్ అయినప్పుడు వాటర్ అన్నీ నర్మదా వాటర్ అన్నీ ఈ ఎంటీ ల్యాండ్ దగ్గరికి వస్తాయి. ఇక్కడ నుంచి గవర్నమెంట్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ క్రియేట్ చేసి మొత్తం ఎంపీకి సప్లై చేస్తుంది. ఇక్కడంతా అసలు ఒక ఎలక్ట్రిసిటీ చేయడానికి డ్యామ్ నర్మదా ప్లస్ వాటర్ని ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఎకర్స్లో స్టోర్ చేసి ఎలక్ట్రిసిటీ తయారు చేస్తున్నాం. రైట్ మనోడికి ఫోన్లో వస్తున్నాయి. ఇంకా పాపం నా కోసం వచ్చిండు. నేను అన్నా వెళ్ళిపో బ్రో, రేపు కలుద్దాము, రేపు పొద్దున్న మేము రిటర్న్ స్టార్ట్ అయినప్పుడు వీళ్ళ ఊరు మించే వెళ్ళాలి, పక్కనే 10 కిలోమీటర్స్ సన్నావత్లో ఉంటాడు, వచ్చి కలిసి అటు నుంచి అటు చాయ్ తాగి వెళ్ళిపోతాం బ్రో మేము అని చెప్పిన. బాడీ కూడా చాలా తిరిగి స్ట్రెస్ అయిపోయింది. ఇంటికి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ చేసుకోవాలి ఏదైనా మంచి ట్రిప్. क्या डूड बॉम्बे चलते क्या? बॉम्बे क्या वो रूम पे बैठेंगे फिर? इसकी तो ऐसे तैसे बॉम्बे जाना तो कोई पड़ना नहीं. पूरा हाईवे है ना नागपुर का. हाईवे वाला बॉम्बे हाईवे. हाँ बॉम्बे 2 हाईवे. हाँ वही मालूम है. नहीं मैं बोल रहा हूँ टीएन नगर चलते हैं क्या? साला वो सिद्धार्थ जेयू तुम में. अरे वो अर्जुन पता है तुम्हारे को? अर्जुन हाँ हो गया. अच्छा वो యాక్టింగ్ కర్రా నా. హెల్మెట్ అయితే మొత్తం దుమ్ము ఆఫ్ రోడ్లో వెళ్ళి అదేమంటారు మెయిన్ ఏంటంటే ఇండోర్ వెళ్ళే రోడ్ ఉంటుంది కదా, అక్కడ అంతా హైవే వేస్తున్నారు. దుమ్ము తెలుసుగా రోడ్లు ఆఫ్ రోడ్ల దగ్గర దుమ్ము ఎట్లా లేస్తుందో పెద్ద వెహికల్స్ వెళ్తారు. సూర్యుడు చూడండి ఇట్లా మనకి విజన్ ఇస్తున్నాడు, ముందంతా కనిపిస్తుంది. ఆ విజన్కి కారణం సూర్యుడు. కానీ ఎండాకాలం అదే సూర్యుడిని తిట్టుకుంటారు, దానికి ఎండలు ఎక్కువ వచ్చేసినాయి అని తిట్టుకుంటారు. మా మనిషికి అన్ని సౌకర్యాలు కావాలి. చల్లంటే వేడి కావాలంటారు, వేడిగా ఉంటే చలి కావాలంటారు. అడ్జస్ట్మెంట్ ఉండదు, ఏముండదు. లగ్జరీ దగ్గరే ఛాయ్ తాగుతాము, మేము లగ్జరీ ఫుడ్ తింటాము.
చలో పియే చాయ్ పియే. లగ్జరీ ఫుడ్ తింటారు. అప్పుడప్పుడు అడ్జస్ట్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఉండదు, ఎందుకో తెలియదు. నన్ను తిట్టుకున్నా పర్వాలేదు కానీ చెప్తున్నా. చూడు ఇప్పుడు మేము ఎక్కడున్నాం, మంచి ప్లేస్కి వచ్చినాము. తాత కూర్చున్నాడు ఇక్కడ. తాత చూడండి, ఇద్దరు రాగానే ఎంత సంతోషిస్తున్నాడు చాయ్ తాగుతామంటే. అట్లా ఉంటుంది. అల్లాకి మనం సంపాదించడానికి అవకాశం ఇవ్వాలి. మనలాంటి వాళ్ళు కాకపోతే ఇంకెవరు ఇస్తారు? జనాలు కూడా బాధ్యతలు ఎక్కువ పెట్టేసుకుంటున్నారు. 30,000 ఉంటాయి, 50,000 ఈఎంఐ చేస్తున్నారు. దానివల్ల స్టక్ అయిపోతున్నారు, కట్టుకోలేక. ఫైనాన్షియల్ కూడా కొంచెం కరెక్ట్ మేనేజ్మెంట్ ఉంటే బాగుంటుంది. నాదేం లేదు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, కానీ చెప్తున్నా నేను నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి. వాట్సాప్ గాయస్, సో ఫైనలీ మన ట్రిప్ కంప్లీటెడ్. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హైదరాబాద్. సో చెక్అవుట్ చేసే కంటే ముందు నేను కొన్ని చెప్తాను మీకు. అదేంటంటే నిన్న పొద్దున్న నేను ఇట్లా హోటల్ అంటే ఆఫీస్, మాకు హోటల్ దిగే ముందు ఏమన్నాడు, ఆఫీస్ బాయ్ ఉంటాడు, మీకు ఏం కావాలంటే అది చేసి పెడతాడు అని అన్నాడు. అయితే ఈ లెఫ్ట్ సైడ్లో ఒకడు ఉన్నాడు, పోరుడు చూడు, వీడు ఆఫీస్ బాయ్, వీడు అన్నీ క్లీన్ చేస్తుంటాడు. ఇక నా ముందున్నాడు. ఆడికి నేను అడిగినా, ఏమని అడిగినా అంటే కనిపించింది కదా, ఆడికి నేను అన్నా, ఒరే నాకు చాయ్ తీసుకురా అంటే, చాయ్ మేము ఎందుకు తీసుకొస్తాం, మేము తీసుకురాము అన్నాడు. అదేంటి, హోటల్కి సర్వీస్ బాయ్ ఉండాలి కదా, మరి ఏంది ఇది అని చెప్పి నేను అడిగితే, తర్వాత ఫైట్ చేస్తే వాళ్ళు మేము తీసుకొస్తాము అని. సో ఈ ఓంకారేశ్వర్లో ఈ ఆఫీస్ బాయ్స్ ఉంటారు చూసిన, బద్దకస్తులు, పని చెయ్యరు. వాళ్ళ పని ఒకటే, పనుక్కోవడము, ఎవరు వచ్చిర్రా ఎంటర్ చేయడము, మళ్ళీ పడుకోవడం, అంతే తప్పించి ఇంకేం లేదు వాళ్ళది. లిటరలీ ఎట్లా అక్కడ ఉన్నాడు కదా ఆడు, చాయ్ తీసుకొస్తావారా అంటే, నేను ఎందుకు తీసుకురా అన్నాను. ఆడేంది హోటల్ బాయ్ పని అదే కదా, ఏమంటాం మనం. మన ఉజ్జయిన్ అండ్ ఓంకారేశ్వర్ ట్రిప్ అయితే అయిపోయింది. నౌ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ సిటీ హైదరాబాద్. సో ఇక్కడితో మోస్ట్లీ వ్లాగింగ్ ఎండ్ అయిపోయినట్టే, ఎందుకంటే మిగతాది గోయింగ్ యాప్ కాబట్టి ఎవ్రీ 100 కిలోమీటర్స్ ఒక చిన్న ఇట్ వాజ్ వెరీ నైస్ అండ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎస్డి రోడ్స్టర్ 350cc మీద నా భైరవ్ మీద. హైదరాబాద్ వచ్చేసి 7:37 km ఉంది. ఇక మనం ఎంత పోతామో అంత పోదామని ఫిక్స్ అయిపోయినాం. ఒక చాయ్ తాగాలని అయితే ఉంది, చాయ్ తాగి మేము స్టార్ట్ అయిపోతాం. ఇంకా వి స్టార్టెడ్ బ్యాక్ టు హైదరాబాద్. ఓం నమ పార్వతీ పతయే హర హర మహాదేవ్. ఈసారికి అయితే ఇంత నేను చూపించగలను ఫ్రెండ్స్. వాట్ ఎవర్ ఐ ట్రైడ్ మై బెస్ట్. నా రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ ఇంకా లైక్ చేసుకోండి. ఇంకా ఫ్యూచర్లో ఎన్నో వీడియోస్, ఎన్నో కంటెంట్ తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఉంది మనకి ఏంటంటే రిటర్న్లో సనావత్ రోడ్డు అస్సలు బాగోదు. ఒక 200 కిలోమీటర్స్ అంతా ఆఫ్ రోడ్డు, గతుకులు ఆల్రెడీ మీకు చూపించాను కదా. సో ఆ రోడ్లోనే వెళ్ళాలి. మళ్ళీ ఆ రోడ్ ఏం చూపిస్తాను మీకు. సో ఇంకా ఆ రోడ్ స్కిప్ చేస్తాను నేను. మోస్ట్లీ 200 km ఉంది. ఆ 200 km విల్ ట్రై టు కవర్ ఇన్ అ బెస్ట్ వే. సో ఇక్కడికైతే వచ్చినాం మనం. సౌత్ ఇండియన్, చైనీస్, లంచ్, గిన్స్, బ్రేక్ఫాస్ట్ అన్నీ ఉన్నాయి. ఈడ మనం చాయ్ తాగేసి, బ్రేక్ఫాస్ట్ ఏం చేయం, చాయ్ తాగేసి వెళ్ళి
ఇప్పుడే లంచ్ కాగాను. లంచ్ అయిపోయింది. సో వీఆర్ స్టార్టింగ్ బ్యాక్ అగైన్. ఇక్కడ నుంచి డివైస్ గాట్ హీట్ అంట. డివైస్ గాట్ హీట్ అని వచ్చిందిరా. డివైస్ గాట్ హీట్ అంట. ఏ డివైస్? ఇదే ఫోన్ ఆ. ఎండలో ఉంది కదా అందుకే. సో ఇక్కడే లంచ్ చేసాం. సో వీఆర్ స్టార్టింగ్ అగైన్. లెట్స్ సీ ఎంతవరకు డ్రైవ్ చేస్తామో చూద్దాము. చలో గాయస్, మనమైతే హైదరాబాద్కి ఇక్కడ నుంచి 440 కిలోమీటర్స్ ఉంది. నిన్న మెలగాం అనే ఊర్లో ఆల్ట్ తీసుకున్నాం అనమాట. ఇదే హోటల్ మనం తీసుకుంది. 1200 పడ్డది 1 డే. సో ఇప్పుడు వీఆర్ స్టార్టింగ్ బ్యాక్ టు హైదరాబాద్. సో మనం హైదరాబాద్ ఆంధ్రాలోకి చేరిన తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. ట్రావెలింగే కదా, ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ కనిపిస్తే ట్రావెల్లో చూపిస్తాను. మన బైక్ అయితే కోల్డ్ స్టార్ట్ చేసేసాను. బైక్ ఫుల్లీ ప్యాక్డ్, రెడీ. 423 km ఉంది. లెట్స్ స్టార్ట్ ద రైడ్. అది మొత్తానికి హైవే ఎక్కేసాము. ఇక కొట్టుడే కొట్టుడు. 190 ఉంది నాందేడ్. మనోడు హైవే ఎక్కితే అస్సలు ఆగడు. రోడ్ ఎట్లుందో చూడండి. ఇప్పుడు మార్నింగ్ 4:20, 8 hours చూపిస్తుంది. ఈవినింగ్ 4 కల్లా విల్ బి ఇన్ హైదరాబాద్ బ్రో. కంప్లీటెడ్. ఆల్మోస్ట్ 2000 km కంప్లీటెడ్. బాగుండే. ఆఫ్ రోడ్లో ఎక్స్పీరియన్స్, ఆన్ రోడ్ ఎక్స్పీరియన్స్, హైవే ఎక్స్పీరియన్స్. లాట్ ఆఫ్ మెమరీస్ ఫ్రమ్ ఉజ్జయిన్, లాట్ ఆఫ్ మెమరీస్ ఫ్రమ్ ఓంకారేశ్వర్, లాట్ ఆఫ్ మెమరీస్ విత్ మై బైక్. సీటింగ్ కూడా బాగుండాలి, సస్పెన్షన్స్ బాగుండాలి. ఈ బైక్ది బాగున్నాయి, అన్నీ బాగున్నాయి నాకు. అండ్ వైటారా బ్యాగ్ చాలా ఉపయోగపడ్డది నాకు. ఆల్మోస్ట్ అంత లగేజ్ నేను దాంట్లోనే పెట్టినా. 72 liters వైటారా బ్యాగ్. నా ల్యాప్టాప్, నా కెమెరా గ్యాడ్జెట్స్ అన్నీ దాంట్లోనే పెట్టేసిన. ఇక రిటర్న్ హైదరాబాద్. ఇక మళ్ళీ అవే మనుషులు, అవే జనాలు, అవే రోడ్లు. ఈ రోడ్డుకి బేగంపేట రోడ్డుకి డిఫరెన్స్ అర్థమైందా? బేగంపేట ట్రాఫిక్ ఎట్లుంటుంది? ఇప్పుడు నేను 90 పోతున్నా, అదే బేగంపేట ట్రాఫిక్లో పోగలుగుతామా? సరే, తెలంగాణ స్టేట్లోకి ఎంటర్ అయిపోయినాం. ఇక్కడి నుంచి ఇంకా ఇంటికి 190 km. మోస్ట్లీ 4 o'clock కల్లా రీచ్ అయిపోతాం. ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేసినాము. బ్రో మొత్తానికి వి ఎంటర్డ్ తెలంగాణ స్టేట్. ఇంటి స్టేట్కి ఎంటర్ అయిపోయినాము. సంగారెడ్డి 135, నిజామాబాద్ 175. చాలా ఇక కొట్టామా? అది బాగుండే, హ్యాపీగా ఉంది ఫీల్. ఒక లాంగ్ డ్రైవ్ వెళ్ళొచ్చి అండ్ మహాకాల్ ఓంకారేశ్వర్ బ్లెస్సింగ్స్ తీసుకుని, మా ఖాళీ హరసిద్ధి కాల్ భైరవ్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకుని, వాళ్ళు నాకు ఏమీ కాకుండా జస్ట్ ఒక్క దగ్గరే, బండి వెయిట్ ఎక్కువ కదా, ఒక గడ్డ దగ్గర ఆపినాము. ఆపి చాయ్ తాగి బండి వెళ్తుంటే రాయి ఎక్కలే బ్యాక్ టైర్. దానివల్ల బండి అయిపోవడం వల్ల ఇట్లా వంగిపోయి పడ్డది. ఈ సేఫ్టీ రాడ్ మాత్రం చాలా బాగుంది. వేయించిన నేను, బైక్తో వచ్చింది కాదు, సపరేట్. సేఫ్టీ రాడ్ కూడా చాలా బాగుండే. అది ఆపేసింది మొత్తం. జస్ట్ ఏంటంటే మిర్రర్ స్క్రాచెస్, క్లచ్ దగ్గర ఎడ్జ్లో స్క్రాచెస్ అంతే.
మీరు కూడా ట్రై చేయండి బ్రో. ఎప్పుడైనా తీసుకోండి, టైం తీసుకొని బైక్ కొని ఇంట్లో పెట్టుకోవడం కాదు. పెద్ద పెద్ద బైకులు 350 cc. నేను చాలా మందిని చూస్తున్నా 350 cc ఓన్లీ సిటీలో నడపడానికే పెట్టుకుంటున్నారు. నేను మీకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి చెప్తున్నా, ఇది 350 cc ఎస్డి రోడ్స్టర్. ఇది 350 cc మీద చాలా కన్వీనియంట్, చాలా బాగుండే. నాకు ఎక్కడ అంటే బ్రూన్హపూర్ అని బార్డర్ ఉంది మహారాష్ట్రకి ఇంకా ఎంపీకి. దాని తర్వాత రోడ్ ఉంది భయ్యా, అసలు బీభత్సం ఆ కచరా రోడ్డు. ఆల్రెడీ మీరు వీడియోలో చూసే ఉంటారు. అంత ఆఫ్ రోడ్. అక్కడ కూడా సస్పెన్షన్ కానీ ఏదైనా కానీ చాలా బాగా అనిపించింది నాకు. బ్యూటిఫుల్ అసలు. సో ఇక ఇంటికి వెళ్ళాలి. ఎండ్ ఆఫ్ ద టైమ్ వీ హ్యావ్ టు రీచ్ అవర్ హోమ్ కదా. సేఫ్గా రీచ్ అవ్వాలి. ఇంట్లో మన గురించి మన పేరెంట్స్ కూడా ఎదురు చూస్తుంటారు. మన తెలంగాణ 161 హైవే మాత్రం అసలు బీభత్సంగా ఉంది ఇప్పుడు. రోడ్డు గవర్నమెంట్ బాగా డెవలప్ చేసింది, బాగా ఉంది అసలు. నాందేడు వరకు అసలు అదే మన తెలంగాణ బార్డరు చాలా బాగుంది. రోడ్డు చూడండి ఎంత ఖాళీగా ఉందో, అసలు ఎంత స్మూత్గా ఉందో. 100 పోతున్నా కూడా నాకేం అర్థం కావట్లేదు. సో మొత్తానికి హైదరాబాద్ చేరిపోయినాము. ఓకే, జై మహాకాల్, జై మహాకాళి, జై కాల భైరవ్. సో ఆల్మోస్ట్ 4:46 మార్నింగ్ 9కి బయలుదేరినాము మెలగావ్ నుంచి. మావాడు అదే మూడ్లో ఉన్నాడు, ఇంకా చంపుతూనే ఉన్నాడు బండిని. వెళ్ళిపోయాడు ముందుకి. నేను కొంచెం స్లో డౌన్ అయినా. హైదరాబాద్ రోడ్స్, హైదరాబాద్ ట్రాఫిక్స్ చెప్పలేం. ఏ పొక్కలకి వెళ్ళి ఏ మనిషి వస్తాడో. హైవేస్ అంటే వర్కౌట్ అవుతుంది. ఇంట్లో అందరు వెయిటింగ్. ఏంది భయ్యా అట్లా వచ్చేసినావు? ఈడ ట్రాఫిక్ ఏం తిట్టుండే తెలుసుగా. ఇక హైదరాబాద్ ట్రాఫిక్స్ అబ్బా, ఇక భరించాల్సిందే ఈ హైదరాబాద్ ట్రాఫిక్స్ మనము. పద భయ్యా పద, ఓపెన్ ఉంది కదా. మావాడు చంపుకున్నాడు, ఎందుకంటే ఈ కంచి అన్ని రూట్స్ తెలుసు కాబట్టి. ఏంది జనాలు ఇంతమంది ఉన్నారు ఇక్కడ బస్ కోసం వెయిటింగ్. నమ పార్వతీ పతాయే హర హర మహాదేవ్. వచ్చినాం. ఆల్మోస్ట్ వచ్చేసినాము. అది కొట్టు హారన్. ఆటో వాళ్ళు బైక్ వాళ్ళు వెళ్ళే స్పేస్ కూడా తినేస్తారు, ఎందుకో అర్థం కాదు. వాడికి ఇరిటేషన్ వచ్చేసింది, ఇరిటేషన్ సాగు దొబ్బుతున్నాడు ఆటో వాడిని. జై మహాకాల్. ఫోన్ చేయి. జై మహాకాల్. మనోడు డిస్పస్ అయిపోయాడు. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని నైట్ ఫోన్ చేస్తా అన్నాడు. నైట్ స్మాల్ మీట్ అట్లా కలుద్దామని. ఫైనలీ రీచ్డ్ బై. వచ్చినాము. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకో లాంగ్ డ్రైవ్తో కలుసుకుంటాం మిమ్మల్ని. బాయ్ ఫ్రెండ్స్. Like, subscribe and share.